హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి బ్లాగ్ మీకైతే షేర్ చేద్దామని చెప్పేసి ఈ రోజు అయితే వీడియో షేర్ చేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి కింద కామెంట్లో కామెంట్ చేసేయండి. మేమైతే బాగున్నాము. ఇదిగోండి ఒక మార్నింగ్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఎర్లీ మార్నింగ్ నేనైతే 6 లెగుస్తానమాట. ఇంకా ఆ టైంకి లేవకపోతే ఇంకా పాపని రెడీ చేయడం స్కూల్కి ఇవన్నీ నాకు అవ్వదని చెప్పేసి మ్యాక్సిమం నేనైతే 6కే లేస్తానమాట. ఇంకా ఫస్ట్ నేను లేవగానే మొత్తం క్లీనింగ్ అనేది పెట్టేసుకుంటానండి. ప్రతిరోజు క్లీనింగ్ చేయకుంటే నాకు వంట చేయాలనిపించదు, పూజ కూడా చేసేసుకుంటాను. కాబట్టి ఇంకా మార్నింగ్ లేవగానే క్లీనింగ్ అనేది చేసేసుకుంటాను అనమాట. క్లీనింగ్ అవ్వగానే మాత్రం ఫ్రెష్ అయిపోతానండి. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. మా మమ్మీని చూసి నేర్చుకున్నాను. ఇంకా వంట చేయక ముందు దీపం అనేది వెలిగించేసుకుంటాను అనమాట. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి, మనం ఏదైనా పని స్టార్ట్ చేయడం ముందు మనం దీపం వెలిగించుకుంటే అంతా మంచి జరుగుతాయి అని చెప్పి. వంటకు మంచి ఏంటి అనుకుంటారా? అన్ని టేస్టీగా వచ్చి మంచిగా కుదరాలంటే మనం పాజిటివ్గా ఉండాలి కదా. ఆ పాజిటివ్నెస్ కోసం నేనైతే ఇలా దీపం వెలిగించుకుంటానండి ప్రతిరోజు. ఈ రోజు అయితే ఇంట్లో అరటిపండ్లు అవైలబిలిటీగా ఉన్నాయి కాబట్టి ఇలాగ అరటిపండ్లు ప్రసాదం అనేది తీసుకొచ్చి నైవేద్యం కింద పెట్టేశాను. ఇంక ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే వీడియో కొత్తగా ఉన్న ఛానల్ వచ్చి వీడియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఎందుకు అలా చెప్తున్నానంటే మీరు కనుక లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మా కొత్త వాళ్ళకి మన వీడియో ప్రమోట్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి చెప్తున్నానండి. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే నేను ఇంకా చాలా డైలీ వ్లాగ్స్ తీస్తున్నాను. ఇంకా మార్నింగ్ రొటీన్ వ్లాగ్స్ కూడా తీస్తున్నానండి. ఏదో ఒక పాయింట్లో మీకు ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కదా అని చెప్పేసి లైక్ చేయమని చెప్తున్నాను. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను థర్స్డే ఇంకా ఫ్రైడే రోజు ఖచ్చితంగా ఇంటికి సాంబ్రాణి అనేది చూపిస్తాను అనమాట. అందుకని చెప్పేసి ఈరోజు వచ్చేసి చిన్న ధూప్ స్టిక్ ఉంటుంది కదండి, అదైతే వెలిగించి ఇలా హాల్లో అయితే పెట్టాను అనమాట. నాకు ప్రతిరోజు ఇలా పూజ చేసుకోవడానికి నేను 6 కల్లా లేస్తాను కాబట్టి ఫ్రెష్ అప్ క్లీనింగ్ అంతా అయ్యేటప్పటికి 6:30 అవుతుందండి. చిన్న హౌసే కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాతే ఇంకా అంటే లంచ్ ప్రిపరేషన్ చేస్తాను కదా మా హస్బెండ్ క్యారేజ్కి. అవి కావాల్సినవి అన్ని నేను గుర్తుంటే స్నానం చేయక ముందు అన్ని బయట పెట్టేసుకొని వెళ్ళిపోతాను. లేకుంటే నేను ఇప్పుడు చేసుకున్నాను కదండి, పూజ చేసుకునే ముందు అయితే ఇలా తీసుకొని పెట్టుకుంటాను అనమాట. ఈ రోజు వచ్చేసి నైట్ జీలకర్ర వాటర్ అనేది నానబెట్టుకున్నాను. ఇంకా ఈ ఎండు ఖర్జూరం అనేది డైలీ ఒకటి తీసుకుంటే కూలింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుందండి. ఇంకా వాటర్ కూడా వేస్ట్ చేయక్కర్లేదు. ఎనర్జీ బూస్టింగ్ కింద వాటర్ కూడా తాగితే చలవ చేస్తుందంట. ఇంక ఇక్కడ వచ్చేసి టిఫిన్ కి వచ్చేసి ఈ రోజు పోహా చేస్తున్నాను అనమాట. ఇంకా పక్కన వచ్చేసి వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. నిమ్మకాయ పులిహార ఎలా చేసుకుంటామో అలాగనే, కానీ మనం ముందుగా అటుకుల్ని కొంచెం నానబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ కర్ణాటకలో వచ్చేసి దీన్ని గుడి దగ్గర ప్రసాదంగా పెడతారనమాట. మనం పులిహార పెట్టుకుంటాం కదండి, ఇక్కడ వచ్చేసి ఇది పెట్టారనమాట. మొన్న మేము శివరాత్రి రోజు శివాలయంకి వెళ్ళాం కదా, అక్కడ వచ్చేసి మాకు ఈ పోహా అనేది పెట్టారనమాట. ఆ రెసిపీ మాకు అందరికి నచ్చింది. అందుకే ఇంటి దగ్గర ట్రై చేద్దామని చెప్పేసి ఈ రోజు అయితే ట్రై చేశాను అనమాట. హాసం అనమాట, చాలా బాగుందండి. ఇంక ఈరోజు వచ్చేసి ప్రతిరోజు ఈ రోజు నుంచి జ్యూసెస్ ఏదో ఒకటి ఇద్దామని అనుకుంటున్నాను. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలని. ఈ రోజు వచ్చేసి క్యారెట్ జ్యూస్ అనేది చేశానండి. మనం క్యారెట్ లో చిన్న అల్లం ముక్క వేసుకొని చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. యాపిల్ కూడా వేసుకోవచ్చు, ఉంటే దానిమ్మకాయ నారింజ ఏమన్నా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్కటి అనమాట. క్యారెట్ ఒకటి వేసుకుంటే యాపిల్ ఒకటి, అట్లా. ఇంకా అల్లం వేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకున్నాక మనం తాగడానికి ముందు ఇంకా చిన్న పీస్ నిమ్మకాయ పీసి ఇంకా టేస్ట్ తగినట్టు మనం వేసుకోవాలన్నమాట. మా పాపకి అయితే క్యారెట్ అయితే తిందనమాట. కొంచెం నమలడానికి ఎక్కువ టైం పడుతుంది అని చెప్పేసి ఇష్టపడదు. ఇలా జ్యూస్ చేసి ఇస్తే తాగుతుంది అని చెప్పి ఇచ్చానండి. నైస్. జ్యూస్ ఎలా ఉంది? క్యారెట్తో ఫ్రిడ్జ్లో అన్ని ప్రోటీన్స్ వెళ్ళాలి అని చెప్పేసి ఇలా జ్యూస్ చేసి ఇచ్చాను అనమాట. ఇంకొప్పుడు వచ్చేసి క్యారెట్స్ ప్యాకింగ్ అండి. ఇంకా వంట అంతా కంప్లీట్ చేసేసాను. ఇంకా 6 లేసాను కాబట్టి ఇలాగా టైం అనేది మేనేజ్ చేసుకుంటూ 1 by 1 చేసుకుంటూ మా పాపని రెడీ చేసుకుంటూ
ఇంకా ఆమెకి ప్రోటీన్స్ డ్రింక్ ఇవన్నీ చేస్తూ నా డైలీ రొటీన్ అనేది ఇలాగే ఉంటుందండి. నేను పాత వ్లాగ్స్‌లో నార్మల్‌గా చూపించేశాను. ఈ వీడియోలో వచ్చి కొంచెం డీటెయిల్‌గా ఏం చేశాననేది షేర్ చేశానండి. ఏదో ఒక పాయింట్‌లో మీకు నచ్చుంటే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి తన లంచ్ బాక్స్‌లో అంటే స్నాక్ బాక్స్‌లో ఇలాగా స్వీట్ కార్న్ అనేది ప్యాక్ చేశాను. 2 ఐటెమ్స్ పెట్టేదాన్ని లాస్ట్‌లో. ఇంకా తినేది కాదనమాట. ఇంకా తనకి ఇష్టమైనది కూడా తినడం మానేసేది. అందుకని చెప్పేసి ఏదో ఒక్క ఐటమే పెట్టడం స్టార్ట్ చేశాననమాట. ఇంకా వాళ్ళైతే రెడీ అయిపోయారు. ఈరోజు వచ్చేసి మా పాపకు కొంచెం లేట్ అయిందనమాట. వాళ్ళ స్కూల్లో వచ్చేసి వైట్ డే సెలబ్రేట్ చేస్తారంట. అందుకని వైట్ డ్రెస్ వేసుకొని రమ్మన్నారండి. ఇంకా వాళ్ళకైతే నేను ప్రతిరోజు ఇలా ఎదురొస్తాననమాట. ఎదురెళ్ళకపోతే నాకు తృప్తిగా ఉండదనమాట. ఖచ్చితంగా ఎంత కంగారైనా సరే నేనైతే ఎదురొచ్చిన తర్వాతనే మా హస్బెండ్‌ని అయితే బయటికి పంపిస్తానండి. అదొక తృప్తిలా అనిపిస్తుంది నాకు అలా బయటికెళ్ళే ముందు ఎదురు రావడము. ఇంకా మా పాపకైతే యాడ్ అవ్వకు అని చెప్పేసి గుడ్ వర్డ్స్ అన్నీ చెప్పి పంపిస్తున్నాననమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా కిచెన్ క్లీనింగ్, ఇంకా వాళ్ళు సోఫా సెట్ ఇవన్నీ గలీజ్ చేసేస్తారు కదా. చిన్నపిల్లలు ఉంటే అర్థమైపోతుందండి ఇల్లు అనేది ఎలా ఉంటుందో. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు ఆ క్లీనింగ్ పనులు, ఇంకా పడుకొని లేచిన తర్వాత పక్క దుప్పట్లు మడత పెట్టడము ఇవన్నీ పని అనేది ఉంటుందండి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా, ఇంకా అవి కూడా మేడ మీదకి వెళ్ళి ఆరబెట్టాలండి. ఇంకా అదొక పని అయితే ఉంది. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇవన్నీ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా వాషింగ్ మిషన్ కూడా నేను ఎక్కువలో పెట్టాను కాబట్టి ఇంకా అది కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చేసి మేడ మీదకి వెళ్ళి ఆరబెట్టడమే. మ్యాక్సిమం నేను 2 డేస్‌కి ఒకసారి వేస్తాననమాట. ఇంకా మేము ముగ్గురమే కాబట్టి 2 డేస్‌కి ఒకసారి ఒక మ్యాక్సిమం బట్టలు అనేవి అవుతాయండి. ఇంకా మా హస్బెండ్స్ అయితే రోజుకొక డ్రెస్ కింద రిమూవ్ చేస్తూ ఉంటారనమాట. ఒక షర్ట్ ఒక ప్యాంట్ కింద వస్తది కాబట్టి 2 డేస్‌కి ఒకసారి వేస్తాను కదా. నేనే ఇంట్లోనే ఐరన్ చేసుకుంటానండి. మా మావయ్య గారు ఉంటే మా మావయ్య గారు చేసేస్తారు. ఇప్పుడైతే ఊరికెళ్లారనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు నేనే చేసుకుంటాను. 2 డేస్‌కి ఒకసారి వేసుకుంటే 2 షర్ట్స్ 2 ప్యాంట్స్ వస్తాయి కాబట్టి 2 డేస్‌కి ఒకసారి ఏ రోజైతే నేనైతే ఇలాగా వాషింగ్ మిషన్ ఆన్ చేస్తానో అప్పుడైతే నాకు నా బట్టలతో పాటు మా హస్బెండ్ బట్టలు కూడా ఐరన్ చేసేసి ఫోల్డ్ చేసేసి పెట్టేసుకుంటాననమాట. మళ్ళీ ఎక్కువ బట్టలు అయిపోతే చేయడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఇలా చేసుకుంటానండి. మళ్ళీ ఎక్కువ అయిపోయాయి అనుకోండి మనకి చేయడానికి చెయ్యి నొప్పి వస్తది కాబట్టి నా డ్రెసెస్ అయితే మ్యాక్సిమం నేను ఐరన్ చేసుకోను. స్ట్రైట్‌గా పెట్టుకొని మడత పెట్టేసుకుంటాను కాబట్టి నేను ఇస్త్రీ అనేది చేసుకోనండి. మా హస్బెండ్ బట్టలకు వచ్చేసి మ్యాక్సిమం మా మావయ్య గారు ఉంటే చేసేస్తారు. లేకపోతే ఖచ్చితంగా నేనే చేయాలండి. ఒకవేళ నాకు కుదరదు అన్న టైంలోనైతే బయట ఇస్తాననమాట. ఇక్కడితో నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనేది కంప్లీట్ చేసేస్తున్నానండి. ఎవ్రీడే ఇలా ఉంటుందని చెప్పనండి. ఏదో ఒక రోజు ఇలా ఉంటుందన్నమాట. ఈ రోజైతే ఈ విధంగా నా డే అనేది స్టార్ట్ అయిందండి. ఆఫ్టర్నూన్ వరకు ఇలా ఉందన్నమాట. ఇక్కడితో వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.